బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి గ్రామం జలమయమైంది. గ్రామం సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కు గండి పట్టంతో ఊళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ వరద నీరు ఇండ్లను చుట్టుముట్టింది. రోడ్లపైన నది వలె వరద నీరు ప్రవహిస్తోంది. పంట పొలాలన్నీ నీట మునిగాయి. తోటపల్లి రిజర్వాయర్ నుంచి చంజర్ల వరకు కాల్వ ఉంది. ఈ కాల్వ ద్వారా సాగు కోసం అధికారులు నీటిని వదిలారు. అయితే ఎక్కువగా నీరు విడుదల చేయడంతో గండిపడి గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. మన్నెంపల్లిలోని వరద నీరు చేరడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటు గ్రామస్తులకు ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. తిమ్మాపూర్ మండల్ మన్నెంపల్లి గ్రామంలో తిమ్మాపూర్ సో మనం చూస్తూ ఉన్నాము మన్నెపల్లి గ్రామం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కు గండి పట్టంతో ఊర్లోకి భారీగా వరద నీరు వస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, T4 కెనాల్ సంబంధించినటువంటి కాలువకు గండి పడడంతో ఈ రోజు ఉదయం నుంచి అంతా కూడా నీరు అంతా కూడా గ్రామంలో వైపు పోటెత్తింది. చాలా ఇళ్లను కూడా జలమయమైపోయాయి. ఇక వరద నీరు అంతా కూడా పొలాల్లోకి చేరుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజామున కాలువకు గండి పడింది. చెప్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకపోవడం కారణంగా ప్రతిసారి కూడా ఇదే పరిస్థితిలోకి ఉంటుంది. కాలువకు ఎక్కువగా వరద నీరు వచ్చి చేరినట్లయితే ఆ నీరంతా కూడా చాలా చోట్ల గండి పడుతుంది. ఆ గండి పడడంతో నీరంతా ఇళ్లలోకి చేరుతుందని చెప్పి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గ్రామం అంతా కూడా జలమయమైంది. నీళ్లన్నీ కూడా రోడ్లపైకి వచ్చాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేయడంతో ఆ గ్రామస్తులు ఆ ఇంట్లో నీరునంతా కూడా బయటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇరిగేషన్ అధికారులు నీటి సరఫరాను నిలిపివేయాలని చెప్పి ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇంకా కూడా వరద మాత్రం పోటెత్తుంది. దాదాపు 6 గంటలు అవుతుంది. అయినా కూడా కాలువ గండిపడంతో ఇంకా కూడా వరద నీరు మాత్రం గ్రామంలోకి చేరుతున్నటువంటి పరిస్థితి మాత్రం మన్నెంపల్లి గ్రామంలో చేరుకుంది. ఈ ఘటన పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. వెంటనే అధికారులు సహాయ చర్య చేపట్టాలి. ఎవరికైనా నష్టం జరిగితే వారి అంచనా వేయాలని చెప్పి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ కు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా స్థానికంగా ఉన్న అధికారులంతా కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షని చెప్పి ఆదేశించారు. ప్రస్తుతం అయితే గ్రామంలో వరద నీరు చేరుతుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులను కూడా జలమయమై కొంత రాకపోకలు కూడా ఇబ్బంది. సతీష్, అయితే గండిపడిన కాలువకి సంబంధించి ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉండొచ్చు? అయితే ఇక్కడ సాగు కోసం వాటిని స్టోర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులకి ఏ మాత్రం అంచనా లేకపోవడం వల్లే ఈ రోజు ఈ ఘటన జరిగిందని భావించవచ్చా? ఏదైతే D4 కెనాల్ ఉందో D4 కెనాల్ మరమ్మతుల నిర్వహణ లోపం కారణంగానే ఆ కాలువకు గండి పడినట్టుగా తెలుస్తుంది. గతంలో అయితే కొంత మరమ్మతులు జరిగేవి. ప్రస్తుతం అయితే చెత్త చెదారం చేరుకుంది. వాటిని అన్ని కూడా బలహీనంగా మారినటువంటి పరిస్థితి. కెనాల్ గండి పడిన చోట మాత్రం చాలా బలహీనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుచేతనే ఆ గండిపడి నీరంతా కూడా గ్రామం వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అధికారుల పర్యవేక్షణ ఉంటే మాత్రం ప్రస్తుతం గండిపడే పరిస్థితి ఉండకపోయేది. కానీ అధికారులు మెయింటెనెన్స్ నిర్వహణ లోపం ఏదైతుందో ఆ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో 2 పర్యాలు ఇదే కాలువకు గండి పడింది. అప్పుడు కూడా అధికారులు కొంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించారు. దీని కారణంగానే మరొకసారి కాలువకు గండి పడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. D4 కెనాల్ కు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినట్లయితే ఇటువంటి గండి పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే రైతులకు నీటిని విడుదల చేసిన క్రమంలో వారంతా కూడా పొలాల వైపు పనులు చేసుకుంటున్న క్రమంలో ఒకవేళ గండిపడి ఆ నీరంతా ఇళ్లలోకి చేరితే ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. వాటిని కూడా మరమ్మతు చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ అధికారులు ఆ నీటి సరఫరాను నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. గ్రామంలో మాత్రం ఇళ్లని కూడా నీట మునిగిపోయి పొలాలలో కూడా పెద్ద ఎత్తున నీరు చేరినటువంటి పరిస్థితి. సంధ్య. రైట్ సతీష్.
సో కరీంనగర్ జిల్లా మన్నేపల్లి గ్రామం మొత్తం కూడా జలమయమైంది. ఎస్ఆర్ఎస్పి కాలువకు గండిపడి సాగునీటి కోసం ఉంచినటువంటి వాటర్ అంతా కూడా గ్రామంలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం గ్రామం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఒక నదిని తలపిస్తూ ఉన్నాయి. అయితే అధికారులు ఏమాత్రం ఎస్టిమేషన్ లేకుండా వాటర్ని వదలటం వల్లే ఈ గండి పడినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మార్నింగ్ నుంచి కూడా ఈ వరద ప్రవాహం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. స్టిల్ ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు అయితే అక్కడికి చేరుకొని నీటి ప్రవాహాన్ని అయితే కట్టడి చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ నీటిలో మునిగిపోయినటువంటి ఈ గ్రామం ఏదైతే మన్నేపల్లి గ్రామం ఉందో ఈ గ్రామం ఈ వరద నీటి నుంచి బయటపడేటువంటి దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా మనం చూస్తే దీనిపైన బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. వెంటనే అధికారులను ఆయన కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బాబు అదో ఇప్పుడు నువ్వు బాగా డోర్ని పెట్టారు ఇప్పుడే D4 గ్రామంలోకి పోటెత్తిన పరిస్థితిని మనం 10 టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. రోడ్ల పైన కూడా వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. మార్నింగ్ నుంచి కూడా ఈ వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. మన్నేపల్లి గ్రామంలోకి వరద నీరు పూర్తిగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఇంట్లో కూడా ఈ వాటర్ చేరిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్థానికులైతే చాలా దీనికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎస్ఆర్ఎస్పి కెనాల్ అక్కడ ఏదైతే D4 కెనాల్ ఉందో అది చాలా వీక్గా ఉండటం వల్ల సాగునీటి కోసం ఉంచినటువంటి ఆ వాటర్ని అధికారులు ఎక్కువగా వదలడం వల్ల ఎస్టిమేషన్కి మించి వదలడం వల్లనే ఆ కాలువకు గండి పడినట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. పండగ పూట ఇలా జరగటం కొంచెం ఇబ్బందికరమని చెప్పి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంటిలోకి చేరినటువంటి నీటిని బయటికి తోడేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయితే వరద ప్రవాహం అయితే ఇంకా గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి అధికారులు అయితే ప్రస్తుతం నీటి సరఫరా ఆపారు. మరి దీని దగ్గర నుంచి ఈ వరద నీటిని డైవర్ట్ చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారు, వరద ముంపు నుంచి మన్నేపల్లి గ్రామం ఎప్పుడు బయటపడుతుందనే దానికి సంబంధించి కూడా అధికారులు డిస్కస్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏపీ